రైట్గా బార్డర్లో టెన్షన్ కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్ బలగాలు పహల్గాం ఘటన వెనుక హఫీజ్ సయీద్ హస్తం ఉగ్రమూకల ఏరివేతకు ముమ్మరంగా వేట కాశ్మీర్లో అణువణువు జల్లెడ అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి యావత్ దేశం ఇక టెర్రరిస్టుల భరతం పడుతున్న ఇండియన్ ఆర్మీ బందిపోరాలో ఎన్కౌంటర్ లష్కరే కమాండర్ హతం భారత్ పాకిస్తాన్ బార్డర్లో టెన్షన్ నెలకొంది ఇండియాపైకి ఉగ్రమూకలను ఉసిగొలిపిన పాకిస్తాన్ ఇప్పుడు బార్డర్లో కాల్పులతో కవ్వింపు చర్యలకు దిగుతున్నది గురువారం రాత్రి నుంచి ఎల్ఓసి వెంబడి భారత పోస్టుల వైపు నిరంతర కాల్పులు కొనసాగిస్తుండగా మన బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయి పాల్గాంలో అమాయక టూరిస్టులను బలి తీసుకున్న టెర్రరిస్టుల ఏరివేత కోసం ఇండియన్ ఆర్మీ వేటను ముమ్మరం చేసింది జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాలను అణువణువు జల్లెడ పడుతున్నది శుక్రవారం ఉదయం బందిపోరాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని బలగాలు మట్టుపెట్టాయి అరేబియా సముద్రంలో ఇప్పటికే ఐఎన్ఎస్ సూరత్ నుంచి మిసైల్ టెస్ట్ చేసిన ఇండియన్ నేవీ తాజాగా ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలోకి దింపింది రాజస్థాన్లో మన ఆర్మీ యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు నిర్వహించింది ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని పాకిస్తాన్కు హెచ్చరికలు పంపింది టెర్రరిస్టుల నరమేధానికి పాల్పడిన బైసారన్ స్పాట్ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పరిశీలించారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయి తాజా భద్రతా పరిస్థితులపై ఆయన రివ్యూ నిర్వహించారు సో ఇక్కడ రాజస్థాన్ ఎడారిలో మన యుద్ధ ట్యాంకులు కదులుతున్నాయి ఒక ట్రయల్స్ అయితే వేస్తూ ఉన్నారు మరి అది ఎంతవరకు పోతుందో చూడాలి ఇది యుద్ధానికి దారితీస్తుందా ఏం జరుగుతుంది ఇక టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నది నిజమే పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకారం అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు దాంతో మేము ఇబ్బందులు పడ్డాం మాపై ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేస్తే యుద్ధమేనని కామెంట్ అమెరికా తర్వాత బ్రిటన్ ఈ రెండింటి కోసం పాకిస్తాన్ మన మీద టెర్రరిస్టులను తోలుతూ ఉందట టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నది నిజమే పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకరించింది ఈ మాటలు ఈ వార్త ఇందులో ఉంది సో మరి ఇక గిట్ల ఉన్నది అమెరికాతోని సోపతి నరేంద్ర మోడీ గారు మీ దోస్తు ట్రంప్ ఇంకొక ఆయన ఏది బ్రిటన్కి సంబంధించినటువంటి దేశపు ఆయన వీళ్ళిద్దరితోని ఒక సంఖ్యలో ఒక ఆయన వేసుకొని తిరుగుతూ వాళ్ళు చేస్తున్న పనికి ఇదట